సహోదరులు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయము ఏ ఏ విషయములలో దోషారోపణ చేస్తున్నదో దానిని గుర్తించి గమనించి మనం దేవుని ఎదుట మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఏమిటో మనలో చాలామంది అలవాటు ప్రకారం వచ్చి ప్రార్థన చేస్తాం. కుటుంబంగా మనం ప్రార్థన చేస్తాం. కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు సాధారణంగా కుటుంబం కోసం, ఉన్న అవసరాల కోసం, ఎదుర్కొంటున్నటువంటి అపాయముల కోసం, ఆపదల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం, అనారోగ్యం కోసం, దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అదే ప్రార్థన అనుకోవడం మంచిది కాదు. మరి మీరు ఎంతమంది కుటుంబముగా బిడ్డలతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ అలా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళతో చెప్తున్నాను, కాసేపు కుటుంబంగా ఒక అరగంట సేపో ఒక పావుగంట సేపో ప్రార్థన చేసేసి అదే వ్యక్తిగత ప్రార్థన అది చాలు అనుకోవడం తప్పు. కుటుంబంగా ప్రార్థన చేయడం ఎంత అవసరమో వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయడం అంతకంటే అవసరం. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు మనస్సు విప్పి దేవునితో మాట్లాడుకుంటావు. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి దోషాలు ఏమిటో తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాడు. నీకు తెలియకుండానే నీ హృదయంలో పశ్చాత్తాపం వల్ల నువ్వు కన్నీళ్లు కారుస్తావు. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, రోమీలకు రాసిన పత్రిక 7వ రాసిన పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేస్తుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఉంది, లోకానుసారమైన దుఃఖము ఉంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖము అట మనిషికి మార్పును తీసుకొస్తుంది. సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నువ్వు చేసినటువంటి పాపముల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపడే విధంగా చేయటం మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు నీలో దుఃఖాన్ని పుట్టించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు, మార్పు చెందుతావు. అది ఎప్పుడు జరుగుతుందా అంటే నలుగురితో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు, నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీలో ఉన్న పాపం ఏమిటో, నువ్వు చేస్తున్న తప్పులేమిటో పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు చాలామందికి ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం లేదా మనలో చాలామందికి లేదా మనలో ఎంతమందికి ఈరోజు వాక్యం వింటున్న వారిలో ఎంతమందికి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతముగా ఆయనతో ప్రార్థన చేసే అనుభవం మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ప్రశ్నించుకోండి.